కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షోరూం కేసులో సంచలన ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దుండగుల కదలికను, వారి నేపథ్యానికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు సేకరించారు. దోపిడీకి పాల్పడిన దుండగులు పక్కా ప్లాన్తో వ్యవహరించినట్టు తెలుస్తోంది. చోరీ చేసిన దొంగల్లో ఒకరు జార్ఖండ్కు చెందిన సౌరవ్ కుమార్గా అతని తండ్రి పేరు మిశ్రాగా పోలీసులు గుర్తించారు. దొంగలు ధర్మపురంలోని విజయలక్ష్మి లాడ్జ్లో బస చేశారు. లాడ్జ్లోని సీసీ కెమెరాలో దుండగుల దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి. సౌరవర్ కుమార్ పేరుతో లాడ్జ్ బుక్ చేసిన దొంగలు 4వ నెంబర్ ఏసీ గదిలో తిరిగారు. రూమ్ కోసం దొంగల ముఠా మాట్లాడిన ఆడియో ఒకటి బయటకొచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. యమున కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పిఎంజీ జ్యువెలరీస్ దోపిడీ కేసులో అయితే పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ప్రతిరోజు ఒక కొత్త కోణాలు అయితే వెలుగు చూస్తుండగా తాజాగా మరొక కీలక అంశం అయితే బయటపడింది. ఈ దోపిడీకి ముందు అగంతకులు అయితే జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో ఉన్న ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 రోజుల పాటు బస చేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఆ లాడ్జి యజమాని అయితే విచారించి మరిన్ని కీలక వివరాలు అయితే సేకరించారని అయితే తెలుస్తోంది. లాడ్జి యజమాని తెలిపిన వివరాల ప్రకారం అయితే అనుమానితులు చాలా ప్రణాళిక బద్దంగా వ్యవహరించినట్లయితే తెలుస్తుంది. దోపిడీకి ముందే అక్కడ ఉండి పరిస్థితులను అయితే గమనించినట్లు అనుమానం అయితే వ్యక్తమవుతుంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక దోపిడీకి పాల్పడిన తర్వాత కూడా వారు మళ్ళీ అదే లాడ్జికి తిరిగి వచ్చారన్నట్లు కూడా పోలీసులు అయితే సమాచారం సేకరించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గది అయితే ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు దుండగులు మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఒకటి వైరల్ గా మారింది. ఈ పోలీసులు ఆ కాల్ రికార్డింగ్ కూడా సంపాదించారు. అంతేకాకుండా ఇంకా ఒక కీలక అంశం ఏంటంటే గది అద్దెకు తీసుకునే సమయంలో ఈ అనుమానితులు ఇచ్చిన ఆధార్ కార్డు అయితే అది నకిలీదని కూడా పోలీసులు ధృవీకరించారు. దీని ద్వారా ఈ దోపిడీ పూర్తిగా పక్కా ప్లాన్ చేసి అయితే ముందుగా స్కెచ్ వేసుకొని అమలు చేస్తున్నట్టయితే స్పష్టమవుతుంది. ప్రస్తుతం పోలీసులు లాడ్జ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుని అయితే లోతుగా విశ్లేషిస్తున్నారు. అలాగే అనుమానితులు ఉపయోగించిన పల్సర్ బైక్ కూడా ఇటు ధర్మపురి గోదావరి పుష్కరి వద్ద గుర్తించారు. దర్యాప్తుకైతే ఇది కీలకంగా మారింది. ఈ ఆధారాలన్నింటినీ కలిపి కూడా పోలీసులు నిందితుల కోసం అయితే ముమ్మర గాలింపు అయితే చర్యలు చేపడుతున్నారు. ఇటు నిందితులు అటు గోదావరికి నది దాటి కూడా ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి అటు మహారాష్ట్రకి అయితే పారిపోయినట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఇది ఒక సుబోధి గ్యాంగ్ చేసిన పని అంటూ కూడా పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. జిల్లా అంతటా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అయితే అనుమానాస్పద వ్యక్తులపై అయితే నిఘా పెంచారు. త్వరలోనే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. మొత్తం మీద పీజేఎం జ్యువెలర్స్ దోపిడీ కేసులో అయితే ఒక దర్యాప్తు అయితే కీలక దశకైతే చేరుకున్నట్లయితే తెలుస్తోంది. జమున, థ్యాంక్ యూ రాజు. हेलो, हाँ जी, रूम अवेलेबल होगा क्या? हाँ है। आपका 2 रूम चाहिए? कितना? हाँ, 2 रूम एसी वाला मिल जाएगा। एसी क्या प्राइस है? एसी 1200। हेलो, 1200 एसी का। 1200। हाँ, और नॉन एसी? नॉन एसी एक ही है, 600 रुपया। 600 रुपया। हाँ, ठीक ठीक है, आके हैदराबाद।